మనం అందరం గూడా తెలుగిళ్ళల్లో ఇల్లు కట్టి చూడు, బిడ్డ పెళ్లి చేసి చూడు అనే ఒక సా సూత్రమైతే ఉంది కదా! అందరికీ తెలిసే ఉంటుంది. సో, మన ఇళ్లల్లో అయితే ఈ 2 కూడా చాలా కఠినంగా ఉంటాయి. మనకి సొంతిల్లు కావాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అద్దిళ్ళలో ఉండడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఓనర్స్ ఎలా ఉంటారు? ఏంటిది? సో, అదే అదే మన సొంతిల్లనుకోండి. సో, మనకి ఎంతో సాటిస్ఫాక్షన్‌నిస్తుంది. మన నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. మనం ఎప్పుడైతే జాబొచ్చేసి సెటిల్ అయిపోతామో, అప్పుడు మనకి ఒక ఆలోచనొస్తుంది. నాకు కార్ కావాలి, లేదంటే బైక్ కావాలి, లేదంటే ఒక చిన్న ఫ్యామిలీ మనం చిన్న ఫ్యామిలీ తోటి ఉండడానికి ఒక సొంత ఇల్లు కావాలి అనేసి సో, ఇలాంటి కోరికలైతే మనకి నార్మల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో అందరికీ ఉండే ఉంటాయి. కానీ ఎప్పుడు తీసుకోవాలి? సో, ఇల్లైతే తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడు తీసుకోవాలి? ఏ ఏజ్‌లో తీసుకుంటే మంచిది? సో, ఎలా తీసుకుంటే ఆహ్, సొంతంగా డబ్బులు పే చేసేసి తీసుకోవాలా? లేదంటే హో హోమ్ లోన్ తీసుకోవాలా? సో, ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏంటిదంటే మనం ఫస్ట్ సెటిల్ అయితాం కదా! సెటిల్ అయిన తర్వాత త్వరగా 20 ప్లస్ ఏజ్ వచ్చినప్పుడే మనము జాబ్‌లో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత మనం బేర్ చేయగలే అమౌంట్ అయితే ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే మనం మినిమమ్ బేర్ చేసుకునే అంత లోన్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మన 100% నుండి మనం తీసుకునే లోను 50 లోపే 30 లోపే ఉండాలి. అలాగే టెన్యూర్ అనేది 20 ఇయర్స్ లోపే ఉండాలి. మనం ఎక్కువ సంవత్సరాలు పెట్టేసుకున్నామనుకోండి, సో, మనం కట్టే చార్జెస్ ఇంట్రెస్ట్ రేట్ చార్జెస్ అయితే ఉంటుందో అది ఎక్కువ కాలం ఉంటుంది. అందుకనే మనం తీసుకునే లోను త్వరగా తీసుకోవాలి. అంటే యంగ్ ఏజ్‌లో ఉంటాం కదా! అప్పుడే మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనము 30% మొత్తం మన సాలరీలో 50%లో అదే 30% ఈఎంఐస్ హోమ్ లోను, సో, మిగతా ఖర్చులు అన్నిటికి కలిపేసి సో, 30 లోపే ఉండాలి. అండ్ ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ గూడా మినిమమ్ అమౌంట్ అంటే మినిమమ్ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే మనం ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్కువ పెనాల్టీ చార్జెస్ అవి అలాంటివి కాకోకుండా సో, టైమ్‌కి టైము మనం పేమెంట్ చేస్తూనే ఉండాలి. సో, ఒక్కసారి మనం తీసుకున్న తర్వాత ఏంటిదంటే సో, మళ్ళీ ఫర్దర్‌గా మనము అమ్మేసుకున్నా గూడా లేదంటే కట్టకున్నా గూడా ఒకవేళ బ్యాంక్ అయితే ఎక్స్‌ట్రా మనకి చార్జెస్ అయితే ఏస్తూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటిదంటే మన క్యాపిటల్ అమౌంట్ ఏదైతే మనము ఫస్ట్ ఇల్లు కొనడానికి పెట్టామో, సో, అది గూడా పోతుంది. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఇంకా ఎక్స్‌ట్రా చార్జెస్ ఒస్తాయి గదా! ఆ చార్జెస్ గూడా మన మీద పడేసి మనం ఎక్కువ భారం అయితే పడుతూ ఉంటుంది. సో, అందుకనే మనం హోమ్ లోన్ తీసుకునే ముందు ఫస్ట్ ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. మనం బేర్ చేసుకునే కేపబిలిటీస్ ఉంటేనే అప్పుడే మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటిదంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ ఒక్కో విధంగా అయితే చార్జ్ చేస్తూ ఉంటాయి. సో, ఏ బ్యాంక్ ఎంతిస్తుంది? సో, టెన్యూర్ అనేది ఎక్కువ అంటే 20 ఇయర్స్ లోపుంటేనే సో, అది అది సేఫ్ అన్నట్టు. ఎక్కువగా ఉంటేస్తే ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటిదంటే మనం తీసుకునే వాల్యూ మనము పెట్టే క్యాపిటల్ అమౌంట్ ఎంతుంది? మనం రిటర్న్స్ ఇంకా ఒకవేళ సేల్‌కి చేసినా గూడా ఎంత రిటర్న్స్ ఒస్తాయి? సో, ఇవన్నీ గూడా ఈఎంఐ ఎంత కట్టాలి? ఎన్ని ఇయర్స్ ఉంది? సో, ఇవన్నీ గూడా కాలిక్యులేషన్స్ చేసుకోవాలి. కాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత మనం ఒక హోమ్ లోన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ ఇక్కడేంటిదంటే ఇంకా మనం లాంగ్ పీరియడ్ పెట్టుకోవడం లాంగ్ టెన్యూర్ పెట్టుకోవడం ఏంటిదంటే, సో, మన ఫస్ట్ 10 ఇయర్స్ ఏదైతే ఉందో, సో, అది నార్మల్‌గా ఆహ్, ఆహ్, మనం పేమెంట్ చేసేస్తాము. తర్వాత ఏదైతే ఉందో అది ఇంకా 10 ఇయర్స్ అది మొత్తంకి ఇంట్రెస్ట్‌కే ఎళ్తూ ఉంటుంది. అందుకనే మనము ఒక 20 లాక్స్ లేదంటే 30 లాక్స్ సో, మనం ఎంతైతే కేపబిలిటీతో బేర్ చేయగలుగుతామో అంతలోపే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి జాబ్ గూడా సేఫ్‌గా ఉండాలి. జాబ్ మనకి స్టేబుల్‌గా ఉంది. ఓకే. ఏ ప్రాబ్లమ్ లేదు. సో, ఓకే. ఇప్పుడు తీసుకుంటే బెస్ట్ అనుకుంటామో సో, అప్పుడు మాత్రమే తీసుకోవాలి. హోమ్ లోన్ వెంటనే తీసుకొని వెంటనే మళ్ళీ కార్ లోనో సో, ఇంకో తర్వాత ల్యాప్‌టాప్ లోను, సంథింగ్ మ్యారేజ్ లోను, ఆ లోను, ఈ లోను ఇలా
ఒక్క లోన్ తీసుకున్న తర్వాత అన్నీ బ్యాక్ టు బ్యాక్ అన్ని లోన్ తీసుకుంటే సో అప్పుడేంటిదంటే మన ఫైనాన్షియల్ బర్డెన్ అంతా ఒకేసారి మన మీద పడేసి సో ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్‌లో. సో అందుకనే ఒక ఈఎంఐ మనము కంటిన్యూషన్ చేస్తూ ఉంటే సో అది ఆహ్, దగ్గరకొచ్చినా లేదంటే కంప్లీట్‌గా క్లోజ్ అయిన తర్వాతనే అప్పుడు మనం వేరే లోన్ తీసుకుంటే సో అది మన ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉండదు. ఇంకా స్లోగా కట్టుకుంటూ ఎళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే ఎక్కువగా చార్జెస్ వస్తూ ఉంటాయి. మన పెనాల్టీ చార్జెస్ అవి ఇవి ఎక్కువ వస్తుంటాయి కదా! సో, దాన్ని మాక్సిమం అవాయిడ్ చేసేసేట్టు మనకి సైడ్ ఇన్‌కమ్స్ కూడా ఉండాలి. మా ఇంట్లో ఒకటే పర్సన్ ఉన్నారు. ఒక్కరే జాబ్ చేస్తున్నారు. సో, హోమ్ లోన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షనా అనేది న ఇలాంటి థాట్స్ వస్తే సో, అది మాత్రం ఖచ్చితంగా రాంగ్ అన్నట్టు. సో, మాక్సిమము మోర్ దాన్ 1 పర్సన్ అంటే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ లేదంటే కొడుకులుంటారు కదా! సో, వాళ్ళు. సో, అలా ఇద్దరు, ముగ్గురు పనిచేసేటట్టు ఉంటేనే అప్పుడే మనం హోమ్ లోన్ తీసుకోవాలి. లేదంటే ఒక్కరు వర్క్ చేసినా గూడా